హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లిటిల్ థింగ్స్ ఛానల్. సంక్రాంతి వచ్చిందంటే ప్రతి ఒక్కళ్ళింట్లో రకరకాల పిండి వంటలు అందరూ కలిసి వండుకోవాల్సిందే. అందులో చక్రాలంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చేసుకుంటారు. చాలా ఈజీగా అలాగే క్రంచీగా చిన్నపిల్లలు అయితే అస్సలు వదిలిపెట్టరు. మరి ఆ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక పెద్ద డేషాలో 2 గ్లాసుల బియ్యం పిండి తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు తీసుకొని మెత్తగా మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టిన పౌడర్ని బియ్యం పిండిలోకి జల్లించుకోవాలి. ఏమైనా నలగనివి ఉంటే వేరైపోతాయి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వాము, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే మన స్పైస్కి తగ్గట్టు 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకోవాలి. స్పైసీ కావాలంటే ఇంకొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే 1 స్పూన్ వెన్న కూడా యాడ్ చేసి వెన్న కరిగేదాకా కలిపి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండాలి. వాటర్ యాడ్ చేస్తూ పిండి కలుపుకుంటూ ఉండాలి. వాటర్ మరీ ఎక్కువ యాడ్ చేస్తే పిండి జారుడుగా అయ్యి నూనె ఎక్కువ పీల్చేస్తుంది. అందుకని కొంచెం గట్టిగానే పిండి కలుపుకోవాలి. పిండంతా బాగా కలిపేశాక ఒక కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు పిండి ఒకసారి మళ్ళీ కలిపి చక్రాల గిద్దెలో కొంచెం పిండి తీసుకొని వేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక చక్రాల గిద్ద నొక్కి మనకు కావాల్సిన సైజుని షేప్లో పిండిని నూనెలోకి వదలాలి. కాసేపు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఒక సైడ్ ఫ్రై అయ్యాక ఇంకో సైడ్ తిప్పి ఫ్రై అవ్వనివ్వాలి. మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాక తీసేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని చుట్లతో చక్రాలు వేసుకొని బౌల్లోకి తీసుకుంటే చక్రాలు రెడీ అవుతాయి. చాలా క్రిస్పీగా అలాగే మళ్ళీ చాలా క్రంచీగా ఉంటాయి. ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేస్తే 2 నుంచి 3 నెలల వరకు అయినా కరకరలాడుతూనే ఉంటాయి. మీరు కూడా ఈ సంక్రాంతికి ఈ స్టైల్లో చక్రాలు చేసుకొని ఎలా ఉన్నాయో మాకు కమెంట్ చేసేయండి. మీకు ఈ సంక్రాంతి స్పెషల్ రెసిపీ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ మరి.